హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నేచురల్ టిప్స్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఇది ఉసిరికాయల చెట్టు, మామూలు ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. మా ఇంటి దగ్గర వేరే వాళ్ళ చెట్టు, మా ఇంటి దగ్గర అనమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఏమొచ్చి ధనియాల పొడి, ఒక స్పూన్ ఏమొచ్చి గసగసాల పొడి, పెద్ద స్పూన్తో, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు. ఒకవేళ గసగసాల ధనియాల పొడి లేకపోతే మామూలువైనా వేసేయచ్చు, రావేనా. ఆ తర్వాత ఏమొచ్చి ఒక 4-5 కొబ్బరి ముక్కలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక టమాటా, 2 ముక్కలు దాల్చిన చెక్క, ఒక 4 ఏమొచ్చి యాలకులు, 4 ఏమొచ్చి లవంగాలు, ఆ తర్వాత షాయి జీరా అర స్పూను, జీరా అర స్పూను వేసేసి అవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇది క్యారెట్ రైస్ కండి. ఆ తర్వాత మిక్సీ పెట్టాలి ఇదంతా. అప్పుడు కారం వచ్చేస్తుంది కదా మిక్సీ జార్లో, చిన్న జార్లో కదా పట్టాలి. అప్పుడు మా పాపకి ప్యూరీ చేయడానికి ఉంది, చిన్న పాపకి. అప్పుడు ఉడికించిన క్యారెట్ ఉంటే అది మిక్సీలో చేస్తాను, ప్యూరీ చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు చూపించాను కదా, అది ప్యూర్ అనమాట బేబీస్కి. ఆ తర్వాత ఇప్పుడు ఈ మసాలా ముద్ద మిక్సీ చేస్తున్నాను చిన్న జార్లో. ముందే ఇది చేసేస్తే జారు మళ్ళీ ప్యూరీ చేసినప్పుడు ప్యూరీ కారం అయిపోతుంది కదా, అందుకోసమే ఫస్ట్ ప్యూరీ చేసేసాను. ఆ తర్వాత ఈ మసాలా ముద్దని పక్కన పెట్టేసి ఉంచేయాలి. ఆ తర్వాత ఇది ఒక ప్యాన్ పెట్టి, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఒక ఉల్లిపాయ కట్ చేసేసి, కొంచెం కరివేపాకు వేసి రెండింటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కూడా కట్ చేసేసి వేసేయాలి. కట్ చేసి వేసిన తర్వాత టమాటా కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని ఇలా చీజ్ చేసిన దాంతో ఇలాగ తురిమేసుకొని వేసేసుకోవాలన్నమాట. అంటే మనము 1 కప్పు రైస్కి అదే ఈక్వల్ క్వాంటిటీలో క్యారెట్ కూడా వేయాలి. అప్పుడు క్యారెట్ వేస్తాము. క్యారెట్ వేసేసిన తర్వాత బాగా కలపాలి. క్యారెట్ని మగ్గనివ్వాలన్నమాట. మనము క్యారెట్ని సపరేట్గా ఉడికిచ్చి వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలాగ ఇందులోనే ఇలా మగ్గనిచ్చి బాగా ఉడికినట్టు ఉంచినా పర్వాలేదు. ఇలాగా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. క్యారెట్ మాత్రం బాగా ఉడకాలి, కొంచెం అసలు సగం సగం ఉడికి ఉండకూడదు. ఆ తర్వాత ఈ క్యారెట్ ఉడికిపోయిన తర్వాత ఈ మసాలా ముద్దని ఇందులో వేసేసాను. ఇందులో వేసేసిన తర్వాత బాగా కలిపాను అనమాట. బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం ఏమొచ్చి పెప్పర్ క్రష్ చేసేసి వేసేయాలి. పెప్పర్ పౌడర్ ఉంటే కొంచెం ఒక పించ్ అనమాట వేసేసినా పర్వాలేదు. ఇలాగ పెప్పర్ పౌడర్ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని అప్పుడు మనకి రైస్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. అప్పుడు రైస్ వేసేసిన తర్వాత అప్పుడు రైస్ మీద సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమానికి మొత్తం ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి. ఒక స్టవ్ మీద కలిపినప్పుడు అటు ఇటు పడిపోతుంది కదా, అందుకోసమే కిందన పెట్టేసి పట్టుకొని కలపొచ్చు కదా, అందుకోసమే నేను కిందన పెట్టి కలుపుతున్నాను అనమాట. అంతే, అయిపోయింది. చాలా కొంచెం కారంగా ఉంటుంది. ఇందులో మళ్ళీ వైట్ రైస్ మిక్స్ చేసి ఇస్తాను మా పాపకి. నేను కూడా తిందామని చెప్పేసి ఇంత ఎక్కువ చేసుకున్నాను, మాకు కూడా అని చెప్పేసి. మన పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. ఆ తర్వాత మేము మా చిన్న పాప బర్త్డే షాపింగ్ అని బట్టలు తెద్దామని వచ్చాము. పూర్ణ మార్కెట్కి వచ్చాము. రోడ్డు పక్కనే పూర్ణ మార్కెట్ ఎదురుగా ఒక ఆంటీ ఇలాంటి జ్యువెలరీ అమ్ముతుంది, పట్టుకుంది కదా. అదేమొచ్చి 130 రూపీస్ అట, బార్గెనింగ్ చేసిన తర్వాత. చాలా బాగుంది కదా. ఆ తర్వాత సౌత్ ఇండియాకి వచ్చాము ఆ డ్రెస్ తీద్దామని చెప్పేసి. అప్పుడు అక్కడే సైజ్ ఏం సెట్ కాలేదు ఆ అమ్మాయికి, అన్నీ వేరే సైజు లూజ్గానే ఉన్నాయి, సైజు దొరకలేదు ఆ పిల్లది. అప్పుడేమో ఈ లెహెంగా ఉంది కదా, ఆ టాపున ఇప్పుడు అయిపోయింది లెహంగా. టాప్ ఏమొచ్చి 850 రూపీస్, స్కర్ట్ ఏమొచ్చి 850 రూపీస్, అలా వేరువేరుగా ఉన్నది. ఈ లెహంగా ఉంది కదా, గ్రీన్ అదే బ్లూ టైప్ వచ్చింది కదా, ఫస్ట్ ఉంది లెఫ్ట్ సైడ్లో ఫస్ట్. ఇదేమొచ్చి ఎంతంటే 1356 ఎంతో ఉంది, సేమ్ అదే ఆ దగ్గరలోనే ఉంది. 1356కి బాగుంది కదా. ఈ గ్రీన్ అయితే నాకు చూడలేదు కాస్ట్. అయితే సౌత్ ఇండియా నుంచి వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా మరి తర్వాత రోజు వెళ్దామని చెప్పేసి వచ్చేస్తున్నాం ఇంటికి. వచ్చేస్తున్నప్పుడు ఆకలేస్తుందని చెప్పేసి మేము అదే హోటల్కి వెళ్ళాము తినడానికి. ఇక్కడ మనకి డైమండ్ పార్క్ దగ్గర డైమండ్స్ పర్ల్ హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అప్పుడు కొంచెం తొందరగా 7:30కి అలా వెళ్ళిపోయాము. అప్పుడే బఫెట్ ఓపెన్ చేయరు కదా, 8 o'clock కదా ఓపెన్ చేస్తారు. అప్పుడు సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వెయిటింగ్ హాల్లో. ఆ తర్వాత ఓపెన్ చేశారు, బఫెట్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాము. మా ఆయన పెద్ద పాప వెళ్ళిపోతున్నారా ఫస్ట్, తర్వాత నేను చిన్న పాప వెళ్ళిపోతున్నాము. కూర్చున్నాము. మా పెద్ద పాప కూడా ఫస్ట్ బాగానే కూర్చుంది, ఒకరిదయ్యే తిన్నట్టు. ఆ తర్వాత సూప్ వాళ్ళే సర్వ్ చేస్తారు కదా బఫెట్లో. ఇదేమొచ్చి చికెన్, కొత్తిమీర, లెమన్ సూప్ అనమాట. బాగానే ఉంది, తాగేసాను ఫస్ట్ అది. ఆ తర్వాత దాంతోపాటు స్టార్టర్ కూడా ఇచ్చారు. ఏంటంటే క్రిస్పీ కార్న్, మళ్ళీ తందూరి చికెన్ ఇచ్చారు.
అయితే మా చిన్న పాపకి అదే ఇవ్వట్లేదని చెప్పేసి అలాగే చూసి ఏడుస్తుంది. ఏదో ఒకటి చిన్నది చేతులు ఇచ్చేస్తే అది అలా తిన్నంత వరకు తింటుంది, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్ చేస్తుంది, మళ్ళీ వెంటనే ఇచ్చేయాలి. అలాగా మేనేజ్ చేస్తున్నాం అనమాట అమ్మాయిని అక్కడ పెట్టేసి. అప్పుడు తందూరి చికెన్ ఇది అనమాట తింటున్నాము. ఇందులో బఫెట్లో ఏ ఐటమ్స్ పెట్టారో అవన్నీ నేను ఇక ఈ సూప్ తాగేసిన తర్వాత వెళ్తాను కదా, అప్పుడు వీడియో తీసాను, అది అప్పుడు పెడతాను. ఇప్పుడు ఇది తింటున్నాను అనమాట. మా చిన్నపాప చూడండి అలాగా చికెన్ వైపే చూస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇది అయిపోయిన సూప్ తాగేసాను. సూప్ తాగేసిన తర్వాత అక్కడికి వెళ్ళాను. తందూరి చికెన్ ఇది. ఆ తర్వాత బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఆ తర్వాత ఏమొచ్చి క్రిస్పీ కార్న్. ఆ తర్వాత ఇవన్నీ సలాడ్స్, ఏ ఫిష్ సలాడు, పాస్తా సలాడు, చికెన్ సలాడు, అయ్యే క్యాప్సికమ్ సలాడ్, చాలా సలాడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇవి ఆనియన్స్, కీరా ముక్కలు ఉంటాయి కదా అవి, అప్పడాలు ఇవి. ఆ తర్వాత ఏమొచ్చి పన్నీర్ కర్రీనా, పన్నీరు కొబ్బరిపాలు కర్రీ అంట అది. ఆ పక్కన ఉన్నింది ఏదో కర్రీ. ఆ తర్వాత ఇదేమో గోబీ ఫ్రై. ఆ తర్వాత ఇదేమొచ్చి చికెన్ కర్రీ కూడా ఉంది ఆ పక్కనే, చిట్టినాడు చికెన్ కర్రీ అది. ఆ తర్వాత ఇది సింగపూరియన్ నూడిల్స్న. ఈ తర్వాత ఇంక ఇది ఏదో ఉంది, ఇది నాన్ వెజ్ కర్రీయే. తర్వాత ఇది వెజ్ దమ్ బిర్యానీ. ఇందులో వెజ్ నాన్ వెజ్ రెండు కలిపేసి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత టమాటా పప్పున సాంబారు. ఇది వైట్ రైస్. ఆ తర్వాత కందిపొడి, నెయ్యి, పెరుగు, పచ్చడి ఏవో ఉంటాయి కదా చాలా పచ్చళ్ళు, అవన్నీ అనమాట. ఇవేమొచ్చి సేమ్యా పాయసం. ఆ తర్వాత ఇదేమో స్వీట్ అనమాట, అది ఇంకొక స్వీట్, 2 రకాల స్వీట్స్ ఉన్నాయి. ఆ తర్వాత అవి ఫ్రూట్ సలాడ్ ఉంటుంది కదా అదనమాట. ఆ తర్వాత మా పెద్ద పాప ఏమొచ్చి పక్కన కూర్చొని ఇలాగ కీరా తింటుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత నేను తందూరి రోటీ, ఆ తర్వాత పాస్తా సలాడు, ఫిష్ సలాడున, సింగపూరియన్ నూడిల్స్ అవి తీసుకొని వచ్చాను తినడానికి. అవి తింటున్నాను అనమాట. బాగానే ఉంది. తందూరి రోటీన ఇంకా చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఉంది, దాంతోపాటు తింటున్నాను. ఆ తర్వాత ఇదేమొచ్చి పాస్తా సలాడు. నేను ఆ ఐటమ్స్ అన్నీ వీడియో తీసినప్పుడు వీడియో షేక్ అయిపోతుంది కదా, అది మా ఆయన వీడియో తీయొద్దు బాగోదు కదా అందరూ చూస్తున్నారా అని చెప్పేసి అంటున్నారనమాట. అదొక మళ్ళీ ఎక్కడొచ్చి మన అదే వద్దని చెప్పేసి కొంచెం భయంతో అలా తీసాను, షేక్ అయిపోతుంది. అందువల్ల అదే ఎవరికి తెలియకుండా, ఎవరికి గమనించలేకుండా ఇలా తీసాను అనమాట. ఆ తర్వాత ఇగో చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చాను. మళ్ళీ ప్రాన్స్ కూడా ఉంది, ప్రాన్స్ మసాలా. మళ్ళీ గోబీ ఫ్రై తీసుకున్నాను. ఆ సింగపూరియన్ నూడిల్స్ అంతగా ఏం తినబుద్ధి లేదు నాకు, అందుకే ఆ పక్కన వదిలేసాను అది. ఆ తర్వాత బిర్యానీ తినేసాను. బిర్యానీ తినేసిన తర్వాత చికెన్ బిర్యానీ ఇంకా తినింది స్టాప్ చేసేసి ఇంకా స్వీట్స్ తిందామని అనుకొని స్వీటున 2 స్వీట్స్ ఇచ్చారు కదా అవిన ఫ్రూట్స్ తింటున్నాను. ఆ తర్వాత పాయసం కూడా తిన్నాను. పాయసం దగ్గరికి వెళ్ళిన కదా, అదేమొచ్చి మిల్క్ షేక్ కూడా తాగేసాను. ఆ తర్వాత ఐస్ క్రీమ్ అనమాట, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, అది కూడా తింటున్నాను. ఆ తర్వాత మా పెద్ద పాపకి ఐస్ క్రీమ్ తింటుంది కదా, నా పక్క వచ్చి కూర్చొని ఐస్ క్రీమ్ తినింది. ఆ తర్వాత లాస్ట్లో ఇంకా మా చిన్న పాప ఫ్రూట్స్ అలా తిని కిందనే వేసేసింది అనమాట. టైల్స్ అంతా పాడైపోయింది. ఇంకా గోల్ చేసేస్తుంది. ఇంకా బయలుదేరిపోయాము, ఇంకెళ్ళిపోతాం వచ్చేద్దామని చెప్పేసి. చూడండి నించుని అవన్నీ తీసి పడేస్తుంది. ఇంకా పిల్లలతో ఎక్కడికైనా వెళ్తే పరుగు పోతుంది, గోల ఇంకా అంతే, అలాగ అయిపోయింది. ఆ తర్వాత డీమార్ట్లో ఈ వీడియో నేను పెట్టలేదు, ఆల్రెడీ వీడియో చాలా పెద్దది అయిపోయింది కదా, అందుకోసం ఇది పెట్టలేదు. చిన్నపిల్లల చెడ్డీలు అవి 39 ఉన్నాయి, 29 ఉన్నాయి, బాగున్నాయి కదా అవి. 39కి 29కి ఇవి డీమార్ట్లో పెట్టలేని వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను. ఇదేమో కట్టన్ 399, దాని మీద రాశారు కదా. ఈ కట్టన్ ఏమో వచ్చి 299. ఆ రెడ్ చూసారు కదా షైనీగా ఉంది, అది 299 అనమాట. ఇవి కూడా చూడు 299 అలా ఉన్నాయి. ఈ బ్లాంకెట్లు కూడా 199 నుంచి ఉన్నాయి. ఇవి కంపాస్ బాక్సులు అంటారు కదా, పెన్సిల్ బాక్సులు అవన్నీ. ఈ పెన్సిల్ బాక్స్ ఏమొచ్చి 119 మామూలుది. తర్వాత మెటల్ పెన్సిల్ బాక్స్ ఏమొచ్చి 179.
ఆ తర్వాత ఇది పెన్ను, ఎరేజరు, మళ్ళీ పెన్సిల్ బాక్సు, అవన్నీ కంపాస్ బాక్స్ కలిపి ఆ సెట్ అంతా 119కి ఉంది. ఆ సెట్ అంతా కలిపి 299కి ఉంది, 219కి ఉందన్నమాట. బాగున్నాయి. ఆ తర్వాత ఇవన్నీ దాని మీద రాశారు కదా స్టిక్కర్స్, అలాంటివన్నీ సెట్ అంతా 150 రూపీస్ అలాగున్నాయన్నమాట. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది వ్లాగ్. ఆ తర్వాత హోటల్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా క్యారెట్ రైస్ చేశాను కదా, అది మా పెద్ద పాప కొంచెం తినింది. ఆ తర్వాత ఇంకా తినలేదు. మేము కూడా అక్కడ తినేసి వచ్చాము కదా, ఇంక తినలేదు. అది అలా ఉండిపోయింది అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకంతే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.